కూడా జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనేటువంటి పేరు కూడా పెట్టడం జరిగింది. ఈ మావిగన్ అనేటువంటి పేరు ఏంటంటే ఆమె మచిలీపట్నంలోంచి ఎంఏ తీసుకున్నారు, విజయవాడ నుంచి విఐ తీసుకున్నారు, తర్వాత గుంటూరు నుంచి అది తీసుకున్నారు. ఈ విధంగా కూడా మావిగన్ అనేటువంటి పేరు రావడం జరిగింది. ఇందులో ఏంటంటే చాలామంది ఏమంటారంటే జగన్ గారికి ఒక సెంటిమెంట్ ఉంది, తన పేరు వచ్చే విధంగా కూడా తన పేర్లు పెడతారని కూడా అంటుంటారు. ఎందుకంటే ఆయన పెట్టినటువంటి ప్రభుత్వ పథకాలన్నింటికి కూడా జగన్ గారి ప్రభుత్వంలో అమ్మఒడి అని ఇంకా చాలా ప్రభుత్వ పథకాలు కూడా తన పేరు పెట్టుకున్నారు. అదేవిధంగా ఆయన యొక్క ఏదైతే సాక్షి ఉందో దాన్ని జగతి పబ్లికేషన్ అంటారు. అందులో జగ అనేది జగన్ గారి పేరు నుంచి, తి అనేది భారతి గారి పేరు నుంచి తీసుకున్నారు, అందుకని ఆ పేరు పెట్టారని కూడా చాలామంది అంటారు. జగన్ గారికి అక్షరాలు తీసుకునే సెంటిమెంట్ ఎక్కువ ఉంది అనేది ఆయన సన్నిహితులు కూడా చెప్తుంటారు. ఆ సెంటిమెంట్ మీద జగన్ గారు కూడా అనేక ప్రభుత్వ పథకాల మీద ఆయన పేరు వేసుకున్నారు, ఆయన ఫోటోలు కూడా పెట్టుకున్నారు. పోయినసారి ఎలక్షన్స్కి ముందు అదే కూడా పెద్ద వివాదాస్పదం కూడా అయింది కదా. ఏదైతే పంట పొలాలు పాస్బుక్లు ఉంటాయో ఈ పబ్లిక్ ప్రజల పాస్బుక్ల మీద జగన్ గారు తన ఫోటో వేసుకోవడం జరిగింది. అప్పుడు ఇక ఆయన పొలమా వీళ్ళ పొలమా అని తెలియకుండా పోయింది అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేయడం జరిగింది. సో అదేవిధంగా కూడా ఖచ్చితంగా ఆయన తన పేరు పెట్టుకోవాలనే సెంటిమెంట్ ఉన్నాడు. అందుకే కూడా మెల్లమెల్ల కూడా తన పేరు వచ్చేటువంటి విధంగా కూడా ఈ యొక్క పేరును మారుస్తారేమో, ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాలి అనేటువంటి సెంటిమెంట్ కూడా ప్రజల్లో బలంగా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటి దాంట్లో ఈ మధ్యకాలంలో మన దేశంలో రాష్ట్రాల పేర్లు మార్చడం అనే సెంటిమెంట్ కూడా నడుస్తుంది. అందుకే కేరళ పేరు కూడా కేరళంగా మార్చారు, అలాగే తెలంగాణ అనేటువంటి పేరు కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క రాయలసీమ వాళ్ళకి తగినటువంటి ప్రాధాన్యత లభించలేదు అనేటువంటి ఒకటి విషయం ఉంది. కాబట్టి రాయలసీమ పేరు కూడా వచ్చేటువంటి విధంగా రాయల్ ఆంధ్రప్రదేశ్ అనో లేకపోతే ఆంధ్రప్రదేశ్ పేరుని మార్చాలి అనేటువంటి డిస్కషన్ ఖచ్చితంగా ఉంది. అందుకే గరికపాటి గారు కూడా ఆంధ్రప్రదేశ్ పేరుని తెలుగునాడు అని మార్చేసేయండి, తమిళనాడు ఉంది కాబట్టి తెలుగునాడు అని పెట్టేయండి బాగుంటుందని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఖచ్చితంగా కూడా ఆంధ్రప్రదేశ్ పేరు త్వరలో మారుస్తారు అనేటువంటి డిస్కషన్ కూడా నడుస్తుంది. దానిలో భాగంగానే ఇక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఆయన పేరు వచ్చేటువంటి విధంగా గన్ అనేటువంటిది ఆయన పేరు ఉంది కాబట్టి ఆయన పేరు వచ్చే విధంగా పేరు మారుస్తారేమో. ఎందుకంటే భవిష్యత్తులో ఎలక్షన్స్లో కనుక ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అమల్లో ఉంది, ఒకవేళ భవిష్యత్తు జగన్ కనుక గెలిచినట్టయితే ఆయన ఆంధ్రప్రదేశ్ పేరు ఖచ్చితంగా మార్చేస్తారు అని కూడా భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు పేరు మార్పు, రాజధాని మార్పు ఒకటే కాదు, పేరు మార్పు అనేటువంటిది కూడా డిస్కషన్ వచ్చింది. జగన్ గారు చెప్పేది ఏంటంటే ఆల్రెడీ ఒక హైవే ఉంది కాబట్టి దాని మీద 3 ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి మచిలీపట్నం అనేటువంటి దానికి సముద్రం ఉంది కాబట్టి బ్రిటిష్ వాళ్ళు కూడా ఎంతో బ్రహ్మాండంగా మచిలీపట్నం ఉపయోగించారు కాబట్టి అక్కడ కనుక ఉపయోగిస్తే తక్కువలో అయిపోతుంది అనేటువంటిది ఆయన చెప్పినటువంటి విధానము. కానీ ఏంటంటే చంద్రబాబు నాయుడు అయితే కొన్ని కోట్ల రూపాయల మటుకు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా ప్రయత్నించారు. భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్కి ఏమంటారు జగన్ ఆంధ్ర అని పేరు కూడా పెడతారేమో అని కూడా పబ్లిక్ భావిస్తున్నారు. జగన్ ఆంధ్రప్రదేశ్ అనే పేరు పెడతారేమో, లేకపోతే ఆంధ్రప్రదేశ్ జగన్ అని పేరు పెడతారేమో. ఈ విధంగా కూడా జగన్ గారు తన పేరు వచ్చే విధంగా కూడా మారుస్తారేమో అనేటువంటి డౌట్ కూడా చాలామందికి కూడా ఉంది. ఏదేమైనా భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్ పేరు మారటం అనేటువంటిది ఖాయము. ఎందుకంటే రాయలసీమ ప్రాంత వాసులకు కూడా తమ ప్రాంతానికి కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కూడా కోరుతున్నారు. పాస్బుక్ల పేర్ల మీద పెట్టినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్ పేరు కూడా మార్చేసి జగన్ ఆంధ్రప్రదేశ్ అనే పేరు పెడతారేమో, జగన్ ఆంధ్ర అనే పేరు పెడతారేమో. భవిష్యత్తులో జగన్ ఆంధ్రప్రదేశ్ అనే పేరు పెడతారు. మొత్తం మీద మావిగాని కానీ జగన్ ఆంధ్రప్రదేశ్ కానీ జగన్ పేరు కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉండాలి అనే విధంగా పేరు మారుస్తారు.